కర్ణాటక హోస్పేట్లో తుంగభద్ర డ్యాం వద్ద కలకలం రేగింది. తుంగభద్ర డ్యాం కు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే 19వ గేటు మూసే సమయంలో చైన్ లింక్ తెగిపోయింది. రాత్రి 11 గంటల నుంచి హోస్పేట్ డ్యాం 19వ గేటు కనిపించకపోవడంతో వరద ఉధృతికి గేటు కొట్టుకుపోయినట్టు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కర్ణాటక మంత్రి శివరాజ్ డ్యాంను పరిశీలించారు. డ్యాం పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. చెన్నై, బెంగళూరు నుంచి తరలివచ్చిన నిపుణుల బృందం తుంగభద్ర డ్యాంను పరిశీలించనుంది. ఇదిలా ఉంటే తుంగభద్ర డ్యాం 19 గేట్ లింక్ తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు డ్యాం అధికారులు. తుంగభద్ర డ్యాంలో మొత్తం 33 గేట్లు ఉండగా కొంతకాలంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో మొన్నటి వరకు అన్ని గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కాస్త వరద ఉధృతి తగ్గడంతో గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్న సమయంలో గేట్ గల్లంతైంది. కర్ణాటక హోస్పేట్లో తుంగభద్ర డ్యాం వద్ద కలకలం రేగింది. తుంగభద్ర డ్యాం కు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే 19వ గేటు మూసే సమయంలో చైన్ లింక్ తెగిపోయింది. రాత్రి 11 గంటల నుంచి హోస్పేట్ డ్యాం 19వ గేటు కనిపించకపోవడంతో వరద ఉధృతికి గేటు కొట్టుకుపోయినట్టు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అధికారులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి దీనికి సంబంధించి? నిన్న రాత్రి ఏదైతే తుంగభద్ర డ్యామ్ సంబంధించిన 19వ గేటు చైన్ లింక్ కట్ అయిందని చెప్పి అధికారులు గుర్తించారు. ఆ గేటు ద్వారా 35 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అటు బళ్ళారి, కర్నూలు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా డ్యామ్ కు కొంతకాలంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ఏదైతే రైనీ సీజన్ లో డ్యామ్ సాధారణంగా 2 సార్లు నిండుతుంది. దాదాపుగా నెలల తరబడి కూడా గేట్ల వెంబడి నీళ్లు పోయే పరిస్థితి ఉంది. ఈసారి తొందరగానే ఏదైతే జూలైలోనే డ్యామ్ పూర్తి స్థాయిలో నిండడం, పెద్ద ఎత్తున ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతూ అటు భద్రా, తుంగ 2 డ్యాముల నుంచి కూడా నీటి ప్రవాహం కొనసాగుతూ నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు 1.5 క్యూసెక్లకు పైగా డ్యామ్ నుంచి కిందికి విడుదల చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా దాదాపు ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గేట్లు ఎత్తి అధికారులు అన్ని గేట్లు కూడా ఎత్తడం జరిగింది. దాదాపు కొంత ప్రవాహం తగ్గడంతో కొన్ని గేట్లు మూసేసే క్రమంలో కొన్ని ఇప్పటికే దాదాపు 30,000 స్థాయిలో ఏదో అవుట్ఫ్లో ఉన్న నేపథ్యంలో రాత్రి ఒక్కసారిగా 19వ గేటు ఏదైతే ఉందో దాన్ని చైన్ లింక్ కట్ అయిందని చెప్పి అధికారులు గుర్తించారు. రాత్రి తీవ్రంగా ప్రయత్నం చేశారు. గేటు ఎక్కడుంది, గేటు మరమ్మత్తు సాధ్యమవుతుందా అన్న కోణంలో డ్యామ్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటప్పటికీ ఒక కొలిక్కి రాలేదని తెలుస్తుంది. అయితే ఈ రోజు డ్యామ్ గేట్ ఎక్కడ అన్నది ప్రధానంగా అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి. ప్రవాహానికి కొట్టుకుపోయిందా లేదా కిందికి జారిపోయిందా అన్న దీని మీద అధికారులు కసరత్తు చేస్తున్నారు. 35,000 క్యూసెక్లు బయటకు వెళ్తుండడంలో ఏ రకంగా ఆ డ్యామ్ ప్రవాహాన్ని ఆపాలని కూడా అధికారులు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికి కూడా కొలిక్కి వచ్చినట్లు కూడా కొలిక్కి రాలేదని కూడా మనకి తెలుస్తుంది. శీల, రైట్, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలుగా ఉన్నాయి అండ్ అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు దీనికి సంబంధించి? టీవీ బోర్డు అధికారులు రాత్రి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బళ్ళారి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అటువైపు వెళ్ళాలని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించి కౌతాలం కొన్ని మండలాలకు సంబంధించిన అధికారులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. నదీ పరివాహక ప్రాంతంలో గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ డ్యామ్ గేట్ మరమ్మత్తు ఇప్పట్లో సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రవాహం పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డ్యామ్ గేట్ మరమ్మత్తు సాధ్యమవుతుందా, దీన్ని ఏ రకంగా క్లోజ్ చేయాలనే దీంట్లో కూడా అధికారులు ఇప్పటికి కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దీని మీద ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో, దీన్ని ఎట్లా ఈ గేట్ ని మరమ్మతులు పూర్తి చేస్తారన్నది కూడా కొంత ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శీల, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.